ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్. దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. అపోలో హాస్పిటల్, మ్యాక్స్ హెల్త్ కేర్, అదానీ పోర్ట్స్ షేర్లు లాభాలలో ఉండగా హెచ్సిఎల్ టెక్, విప్రో, సిప్లా, కోల్ ఇండియా షేర్లు నష్టాలలో ఉన్నాయి. బిజినెస్ కి సంబంధించిన అప్డేట్స్ తెలుసుకోవడానికి మీరు స్క్రీన్ మీద ఉన్న నెంబర్లు కాల్ చేసి ప్రముఖ అనలిస్ట్, బిజినెస్ అనలిస్ట్ వెంకట్ మేకా గారితో మాట్లాడి తెలుసుకోవచ్చు. వెంకట్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఇలా ఉంది సార్, ఈ రోజు మార్కెట్ సరళ ఎలా ఉంది? ఏవి ట్రెండింగ్ లో ఉన్నాయి? సో ఈ రోజు మార్కెట్లు ఓపెనింగ్ అయితే నెగిటివ్ గానే ఓపెన్ అయినాయి. అలాగే 24,100ని మార్కెట్ అయితే టెస్ట్ చేసింది. సో ఇప్పుడు చూసుకుంటా ఉంటే రీసెంట్ గా ఒక హాఫ్ అన్ అవర్ నుంచి మార్కెట్లు అయితే బౌన్స్ బ్యాక్ అయినాయి అని చెప్పుకోవచ్చు అండి. యాక్చువల్గా 1:30 దగ్గర నుంచి అయితే మార్కెట్లు బౌన్స్ బ్యాక్ అయినాయి. ఇప్పుడు మనం మాట్లాడుకునే టైంలో అయితే మార్కెట్లు చాలా స్పీడ్ గా రికవరీ బాట్ అయితే పట్టినాయండి. సో ఈ రోజు ఫైనల్ గా మనకి మంత్లీ ఎక్స్పైరీ కూడా వచ్చింది. క్యాష్ సిస్టమ్ ఇంప్లిమెంట్ చేసిన తర్వాత ఫస్ట్ మంత్లీ ఎక్స్పైరీ ఈ రోజు. సో వొలటాలిటీ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అప్ అండ్ డౌన్ అనేది ఉదయం నుంచి చూసుకుంటా ఉండే మార్కెట్లు అప్ అండ్ డౌన్ గానే ఉన్నాయి. సో ఓవరాల్ గా చూసుకుంటే మార్కెట్లు అనేది చాలా టైట్ కన్సాలిడేషన్ మోడ్ లో ఉన్నాయండి. ఈ రోజు గురించి కాదని మాట్లాడేది, ఓవరాల్ గా చూసుకుంటా ఉంటే గడిచిన 2-3 నెలల నుంచి కూడా చాలా టైట్ కన్సాలిడేషన్ లో మార్కెట్లు ఉన్నాయని చెప్పుకోవచ్చు. దీనికి ప్రధాన కారణం మనందరికీ తెలిసిందే గ్లోబల్ న్యూస్. సో గ్లోబల్ గా మనకి ఇరాన్, అమెరికా యుద్ధం ఏదైతే ఉందో దానికి సంబంధించి చాలా వరకు కూడా ఎకానమీ ఇంపాక్ట్ అయిందని చెప్పుకోవాలి. సో అయితే రీసెంట్ గా మనకి Q1 రిజల్ట్స్ కూడా వచ్చినాయి. Q1 రిజల్ట్స్ ఈ గ్లోబల్ పొజిషన్స్ వల్ల మార్కెట్ కొంచెం డౌన్ అయినాయండి. ఇంకో ప్రధాన కారణం ఏంటంటే మాన్సూన్స్ ఒకటి లేట్ అవ్వడం. అనుకున్నట్లుగా మాన్సూన్స్ ఇన్ టైంలో రాలేదు, లేట్ అయ్యి. అలాగే మాన్సూన్స్ కూడా ఆల్మోస్ట్ 15% తక్కువ కంపారిటివ్ గా, అంటే యావరేజ్ మాన్సూన్ కి, యావరేజ్ రెయిన్ఫాల్ కి 15% తక్కువ రెయిన్ఫాల్ అయితే ఈ సంవత్సరం వచ్చిందండి. ముఖ్యంగా సౌత్ స్టేట్స్ కి అయితే మనకి ఆల్మోస్ట్ 20% తక్కువ రెయిన్ఫాల్ వచ్చిందని చెప్పుకోవాలి. సో ఇది కూడా మార్కెట్ ని బాగా ఎఫెక్ట్ చేసిందని చెప్పుకోవాలి. సో ఓవరాల్ అయితే మార్కెట్ బుల్లిష్ జోన్ లోనే ఉన్నాయంటే ఇబ్బంది అయితే ఏం లేదు. బై అండ్ డిప్స్ మోడ్ అయితే మెయింటైన్ చేయాలి. ఓకే, కాలర్ సిద్ధంగా ఉన్నారండి. నలుగురు నుంచి రమేష్ గారు నమస్తే అండి. నమస్తే సార్. నమస్తే సార్. రమేష్ గారు అడగండి. సార్ ఎస్బీఐ గోల్డ్ ఫండ్ 3,10,000 పెట్టిన సార్, ప్రాఫిట్ లో తీసుకున్నా ఉంటారు సార్. క్లియర్ గా లేదండి వాయిస్. సార్ సుభాన్ గారు చెప్తారు ఒకసారి. రమేష్ గారు, ఎస్బీఐ గోల్డ్ ఫండ్ సార్, గోల్డ్ ఫండ్ మ్యూచువల్ ఫండ్ పెట్టిన ప్రాఫిట్ లో తీసుకున్నా ఉంటారా సార్? ప్రాఫిట్ ఏమైనా తీసుకుని ఉంచుతా అనేది ఇప్పుడు దేంట్లో అండి? ఎస్బీఐ గోల్డ్ గోల్డ్ ఎస్బీఐ గోల్డ్ అండి. గోల్డ్ ఇంకొంచెం పెరిగే ఛాన్స్లు ఉన్నాయి. గోల్డ్ మనకి ఇంకొద్దిగా పెరుగుతుందండి. ఇప్పుడేం ప్రాఫిట్ బుక్ చేయమాకండి, ఇంకొంత పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. కొద్దిగా వెయిట్ చేయండి. అంటే ఇంటర్నేషనల్ గా మనం చూసుకుంటే 1,70,000 వరకు నెక్స్ట్ వెళ్లే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి 10 గ్రాముల గోల్డ్. కాబట్టి హోల్డ్ చేయొచ్చండి. ఓకే, మరో కాల సిద్ధంగా ఉన్నారండి. లక్ష్మి గారు నమస్తే అండి. నమస్కారం అండి. నమస్కారం అండి వెంకట గారు. నమస్తే అండి. RICO ఆటో కొనుక్కోవచ్చా అండి? RICO ఆటో అవునండి. అదాని పోర్ట్స్ ఈ రెండు చెప్పండి. అదాని పోర్ట్స్ రెండు కొనుక్కోవచ్చా? ఫ్రెష్ ఎంట్రీ అడుగుతున్నారు మీరు. రికార్డ్ అయితే వద్దండి, కొద్దిగా అవాయిడ్ చేయండి. ఇంకొంచెం కిందకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొద్దిగా ఇంకొంచెం కిందకు వచ్చిన తర్వాత మీరు 120 నుంచి 122 ఆ జోన్కి వచ్చినప్పుడు కొనుక్కుందరు. ఇప్పుడైతే వద్దు. అదాని పోర్ట్స్ తీసుకోవచ్చు అండి, కరెంట్ ప్రైస్ లో కూడా తీసుకోవచ్చు. 1,690 ఉంది కరెంట్ ప్రైస్ లో కూడా మీరు ఎంట్రీ ప్లాన్ చేయండి. ఓకే, మరో కాల సిద్ధంగా ఉన్నారండి. శ్రీనివాస్ హైదరాబాద్ నుంచి. శ్రీనివాస్ గారు నమస్కారం సార్. ఇది టీసీసీ ఈ రేట్ లో తీసుకోవచ్చా సార్? టీసీసీ కాన్సెప్ట్. ఇంకోటి నెట్వర్క్. టీసీసీ కాన్సెప్ట్ నెట్వర్క్ ఈ రేట్ లో తీసుకోవచ్చా? టీసీసీ కాన్సెప్ట్ లిమిటెడ్. ఓకే, ఫ్రెష్ బై. అవును సార్. వద్దండి, అవాయిడ్ చేయండి. మనకే లిస్టింగ్ అయిన దగ్గర నుంచి చూసుకుంటే 25 ఫిబ్రవరిన లిస్టింగ్ అయింది. అక్కడి నుంచి వన్ వే డౌన్ ఫాల్.
₹526 దగ్గర నుంచి ప్రస్తుతం 127 వచ్చింది. అవాయిడ్ చేయండి సార్ దీన్ని. ఓకే, అలాగా కిర్లోస్కర్ పినామిక్ కంపెనీ 1000 వద్ద హోల్డ్ చేయొచ్చా లేకుంటే సోల్డ్ చేయొచ్చా? కిర్లోస్కర్ అండి, యా, మరో కాలర్ అడుగు. ఏంటి సార్ అది కిర్లోస్కర్? కిర్లోస్కర్ పినామెటిక్ ఓకే ఓకే 1000 వద్ద హోల్డ్ చేయొచ్చా సోల్డ్ చేయొచ్చా అని అడుగుతున్నారు. ఎంతలో తీసుకున్నారు సార్ వారు? అది డీటెయిల్స్ ఉంది. మరో కాలర్ సిద్ధంగా ఉన్నారండి. పార్థసారథి గారు, నమస్తే అండి. నమస్తే సార్. సార్ నా దగ్గర టేక్ సొల్యూషన్స్ 2000 షేర్స్ ఉన్నాయి. టేక్ గురించి తెలియదు. టేక్ సొల్యూషన్స్. టేక్ సొల్యూషన్స్ సార్ కొంచెం క్లియర్గా చెప్పండి. టేక్ సొల్యూషన్ టేక్ సొల్యూషన్స్ 32 రూపీస్ లో ఉన్నాయి సార్. సార్ సొల్యూషన్స్ 32 అనేది అయితే క్లియర్ గా వినపడిందండి, అంతకుముందు వినపడలేదు. టేక్ సొల్యూషన్స్. Yes, sir. టేక్ సొల్యూషన్స్. Yes, sir. టేక్ లిమిటెడ్ అనేది ఉంది, అదే మీరు అనేది? అవును సార్. ఓకే, ₹18 ఉంది కూడా స్టాక్, దాని గురించారా మీరు మాట్లాడేది? అవునండి, అవునండి. ఓకే ఓకే, మరో కాలర్ సిద్ధంగా ఉన్నారు. 32లో తీసుకున్నారా? అవును సార్, 32 సార్ దీంట్లోంచి ఎంత తొందరగా బయటపడితే అంత మంచిదండి. కొంచెం తక్కువ క్వాంటిటీ ఉంటే ఇమీడియట్ గా ఎగ్జిట్ అయిపోండి, ఎక్కువ క్వాంటిటీ ఉంటే 50% ఎగ్జిట్ అయిపోండి సార్. రైట్ అండి. మరో కాలర్ సిద్ధంగా ఉన్నారండి. హైదరాబాద్ నుంచి సాయి కిరణ్ గారు, నమస్తే అండి, అడగండి. నమస్తే అండి. జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్ 110 లో ఉన్నాయండి. ఓకే 1820లో టెక్ మహీంద్రా ఉన్నాయండి. ఇంకొక షేర్ అండి మోర్ చిప్ టెక్నాలజీ 290 లో ఉన్నాయండి. వీటిని ఏం చేయాలా? జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్ 110 లో ఇప్పుడు కొనొచ్చా? ఇప్పుడు రేట్లు అమ్మొచ్చా? నష్టపోయినా లాస్ చేయొచ్చా? లేదు ఆవరేజ్ చేయొచ్చా? యావరేజ్ ఇంకొంచెం కిందకు వస్తుందండి, 96, 97 మధ్యలో వచ్చినప్పుడు ఇంకొక ₹1.5 తగ్గిన తర్వాత యావరేజ్ చేయండి. జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్ ఇప్పుడే వద్దు. టెక్ మహీంద్రా ఎక్కడ ఉన్నాయన్నారు? 1600. ఎస్. సో టెక్ మహీంద్రా ఇంకొంచెం కిందకు వస్తుందండి, 1550 ఆ జోన్ దగ్గర మనకి సపోర్ట్ లెవెల్స్ అయితే ఉన్నాయి, ఆ లెవెల్ దగ్గర యావరేజ్ చేద్దరు. కానీ మూడో స్టాక్ అండి. మరో కాలర్ సిద్ధంగా ఉన్నారు. గుంటూరు నుంచి రాంబాబు గారు, నమస్తే అండి. సార్ నమస్తే సార్. నమస్తే వెంకట గారు. నమస్తే అండి. సార్ నాకు 2 స్టాక్స్ గురించి చెప్పండి సార్. ఒకటి వచ్చేసి అపోలో పైప్స్ అండి, రెండోది వచ్చేసి నాకు ఒక గోల్డ్ ఈటీఎఫ్ ఏదైనా మంచి ఈటీఎఫ్ ఉంటే ఒకటి చెప్పండి సార్. గోల్డ్ ఈటీఎఫ్ మంచిది తీసుకోవాలనుకుంటున్నారా? అవును సార్. గోల్డ్ బీస్ తీసుకోవచ్చు అండి, గోల్డ్ బీస్ లో లిక్విడిటీ బాగుంటాయి, గోల్డ్ బీస్ తీసుకోవచ్చు. అపోలో పైప్స్ కరెంట్ ప్రైస్ లో కూడా మీరు ఎంట్రీ ప్లాన్ చేయొచ్చండి. ఈ రోజు కూడా 8.54% పెరిగింది, ఇంకా పెరుగుతుందండి. మనకి దాదాపుగా మళ్ళీ 800 మార్కుని అయితే టచ్ చేస్తుంది అపోలో పైప్స్. కరెంట్ ప్రైస్ లో కూడా మీరు ఎంట్రీ ప్లాన్ చేయండి. ఒకవేళ కిందకు వస్తే బై అండ్ డిప్స్ మోడ్ మెయింటైన్ చేయండి. రైట్ అండి. ఓకే, లక్ష్మీపతి గారు బెంగళూరు నుంచి. లక్ష్మీపతి గారు, గుడ్ ఆఫ్టర్నూన్ వెంకట్ గారు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఎస్కేఎఫ్ ఇండియా 1600 లో హోల్డ్ చేస్తున్నానండి. అది 1 year టైం ఫ్రేమ్ కి హోల్డ్ చేయమంటారా లేదా ఎగ్జిట్ అనుకుంటారా? నెక్స్ట్ ఐడిబిఐ బ్యాంకు ఎంట్రీ ప్రైస్ వచ్చి చెప్పండి సార్. ఎస్ఐఎఫ్ ఏదండి, ఏది తీసుకున్నారు? ఎస్కేఎఫ్ ఇండియా 1600 అండి. ఎస్కేఎఫ్ ఇండియా. ఎస్కేఎఫ్. అవునండి. ఓకే, నెక్స్ట్ ఐడిబిఐ ఎస్ఐఎఫ్ అన్నట్లు వినపడింది. ఎంతలో తీసుకున్నారు సార్ ఎస్కేఎఫ్? 1600 అండి. డౌన్ ట్రెండే కనిపిస్తుంది సార్, ఇంకొంచెం కిందకు వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఒకవేళ కిందకి కనుక వస్తే ప్రస్తుతానికైతే హోల్డ్ చేయండి. 1500 మార్కెట్ కనుక బ్రేక్ అయింది అని అంటే మాత్రం కొంచెం డేంజర్ జోన్ లోకి వెళ్ళిపోతున్నట్లే. 1500 దగ్గర మేజర్ సపోర్ట్లు అయితే ఉన్నాయి, ఇది వాచ్ చేయండి లెవెల్స్. టెక్ మహీంద్రా ఇంకోటి సెకండ్ స్టాక్ అండి, ఐడిబిఐ బ్యాంక్ అండి. ఎంట్రీ ప్రైస్ ఫ్రెష్ ఎంట్రీయా? ఫ్రెష్ ఎంట్రీ కావాలండి. ఎంట్రీ ప్రైస్ చెప్పండి సార్. ఫ్రెష్ ఎంట్రీ అయితే 91 తర్వాత తీసుకోండి సార్ ఐడిబిఐ బ్యాంక్. ఓకే, ప్రస్తుతం 87.52లో. రైట్ సార్. మరో కాలర్ అడుగుతున్నారండి. పవర్ మెక్ 2600 వద్ద ఉంది, హోల్డ్ చేయొచ్చా సేల్ చేయొచ్చా?
ఎంతలో సార్ 2000? 2600. హోల్డ్ చేయండి సార్. 2513 మీ ప్రైస్ దగ్గరలో ఉంది. హోల్డ్ చేయండి. పవర్ బ్యాక్ 2700 క్రాస్ అవుతుందండి. హోల్డ్ చేసుకోవచ్చు. మరో కాలర్ సిద్ధంగా ఉన్నారు. విజయవాడ నుంచి హర్ష గారు అడగండి. హాయ్ వెంకట్ గారు. హలో అండి. ఒక 2-3 స్టాక్స్ కావాలండి. కొత్తగా ఐపీఓస్ లో లీప్ ఇండస్ట్రీస్, హారిజన్ ఇండస్ట్రీస్ 2 కొన్నామండి. ఆ 2 ఉంచాలా లేకపోతే తీసేయాలా అదొకటి. ఇంకోటేమో వాగల్లోను వేద్ పవర్ అని VDL నుంచి 2 వచ్చినాయి డీమర్జ్ అయినప్పుడు, అవి కూడా ఉంచాలా తీసేయాలా? ఓకే. సో ఐపీఓస్ లో ఏ వచ్చినాయి అన్నారు? ఐపీఓలో లీప్ ఇండస్ట్రీస్, హారిజాన్ ఇండస్ట్రీస్. హారిజన్, ఓకే. హారిజాన్ ఇండస్ట్రియల్ పార్క్స్. యా కరెక్ట్. రైట్. ఓకే ఓకే. సో ఉంచండి, పర్వాలేదు, బాగానే ఉంది. ఉంచండి సార్. ప్రస్తుతానికి అయితే మీరు చెప్పినవన్నీ కూడా హోల్డ్ చేయండి. ఎందుకంటున్నానంటే మార్కెట్లు కొంచెం మనకి కన్సాలిడేషన్ మోడ్ లో ఉన్నాయి కదా. ఈ టైంలో మనం ఎగ్జిట్ అవటం కన్నా మళ్ళీ ఇంకొక 1 month అయితే మార్కెట్లో అప్వర్డ్ మూమెంటం స్టార్ట్ అవుతుందండి. ఆ టైంలో మనం మంచి ప్రాఫిట్లో ఎగ్జిట్ అవ్వచ్చు. ప్రస్తుతానికైతే హోల్డ్ చేయండి సార్. సో మరో కాలర్ అడుగుతున్నారండి. కెన్ ఐ టేక్ ఎంట్రీ కళ్యాణ్ జ్యువెలర్స్ ఫ్రెష్ ఎంట్రీ అడుగుతున్నారు. కళ్యాణ్ జ్యువెలర్స్ తీసుకోవచ్చండి. 615.75లో ట్రేడ్ అవుతుంది. కరెంట్ ప్రైస్ లో కూడా మీరు ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు. 615 క్రాస్ అయి పైన క్లోజ్ అయిందంటే మాత్రం మళ్ళీ మనకి 800 మార్కులు టచ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయండి కళ్యాణ్ జ్యువెలర్స్ లో. ఓకే. మరో కాలర్ అడుగుతున్నారు. వోడాఫోన్ తీసుకోవచ్చా ఫ్రెష్ బై? వోడాఫోన్ ఐడియా 14.75 క్రాస్ అయింది. ఎస్, తీసుకోవచ్చండి. 15.22లో ఉంది. రెసిస్టెన్స్ కూడా ఈరోజు క్రాస్ అయి పైకే వచ్చింది. కరెంట్ రోజుల్లో తీసుకోండి. టార్గెట్ వచ్చేసి 18 రూపాయలు టార్గెట్ పెట్టుకోండి. అలాగే POCL 500 వద్ద హోల్డ్ చేశారు. కెన్ ఐ కంటిన్యూ ఆర్ ప్రొవైడ్ టార్గెట్ రేట్ అని అడుగుతున్నారు. ఎంతలో అండి POCL? 500. ఓకే. పవన్ డిఆక్సైడ్ అక్కడే ఉందండి. 503.50 హోల్డ్ చేయండి. పవన్ డిఆక్సైడ్స్ బాగా కన్సాలిడేషన్ జోన్ లో ఉందండి. బ్రేక్అవుట్ జరగాలి. 515 దాటితే బ్రేక్అవుట్ జరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. హోల్డ్ చేయండి సార్. ఓకే. మరో కాలర్ సిద్ధంగా ఉన్నారు. హనుమాన్ సింగ్ గారు. నమస్తే వెంకట గారు. నమస్తే సార్. ఇంటర్వ్యూ కోసం ఫ్యాక్టరీ కొన్నాం సార్. 861 దగ్గర ఎగ్జిట్ చేయమంటారా, డెలివరీకి వెళ్ళమంటారా? ఏం స్టాక్ సార్? ఒకసారి రిపీట్ చేయండి. ఫ్యాక్ట్ ద ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్ లిమిటెడ్. ఫ్యాక్ట్ FACT ఫ్యాక్ట్. సాట్ ఫెర్టిలైజర్స్. అవును సార్. అది 861 కాడ ఎంటర్ అయ్యాను. ఇంటర్వ్యూకి ఎగ్జిట్ కమ్మంటారా లేకపోతే డెలివరీ కొంచుకోమంటారా? ఫ్యాక్టా? ఓకే ఓకే ఓకే. హనుమాన్ సింగ్ గారు ఫ్యాక్ట్ తీసుకున్నారు. ఓకే. ఎందుకంటానంటే నేను దీంట్లోనే ట్రేడ్ చేశాను ఈరోజు. ఓకే. నేనైతే ఎగ్జిట్ అయ్యానండి. ఎగ్జిట్ అవ్వచ్చు, ఎందుకంటే హైయర్ లెవెల్లో మనకి ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. ప్రాఫిట్ లో ఉన్నారా? 861 కాడ ఇస్తున్నాను. 861. ఇప్పుడు 920. ఓకే ఓకే. 9 ఎగ్జిట్ అయ్యానండి. ఎగ్జిట్ అవడమే బెటర్ గా కనిపించింది నాకు కూడా. సో ఈరోజు బాగా పెరిగిందండి. రీజన్ తెలుసా మీకు ఈరోజు ఎందుకు పెరిగిందో? మనకి రష్యాతో ఈ ఫెర్టిలైజర్ సంబంధించిన డీల్ ఒకటి కుదిరిందండి. దాంతో ఈ ఫెర్టిలైజర్ స్టాక్స్, పారదీప్ ఫాస్ఫేట్స్ ఇవి కొంచెం పెరిగినాయి. రీజన్ అది పెరగడానికి. సో చూడండి, ఎగ్జిట్ అవడానికి ట్రై చేయండి ఈ రోజు. ఎందుకంటే మీరు ఇంట్రాడే కోసమే తీసుకున్నారు కాబట్టి హైయర్ లెవెల్లో మనకి 9-10 తర్వాత ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుంది. ఎగ్జిట్ అయిపోవడం బెటర్ అండి. రైట్ సార్ గారు, ఇప్పుడు చూస్తే మనం ఇన్వెస్ట్మెంట్ వాల్యుయేషన్ పరంగా చూస్తే ఏ రంగాలు ఇన్వెస్ట్మెంట్కి సురక్షితంగా కనిపిస్తున్నాయి, అలాగే ప్రస్తుత వడ్డీ రేట్లు, గ్లోబల్ పరిస్థితుల నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఏ స్టాక్స్ లేదా రంగాలకి దూరంగా ఉండడం మంచిదంటారు? దూరంగా ఉండే రంగాలు అయితే ప్రస్తుతం చూసుకుంటే మనకి ఈ సిమెంట్ ఒకటి, ఈ ఎనర్జీ సెక్టర్ కొంచెం వలటైల్ గా ఉంది, దానికి కూడా దూరంగా ఉండటం బెటర్ అండి. డిఫెన్స్ అండ్ ఫార్మా ఈ రెండింటి మీద ఇన్వెస్ట్మెంట్స్ అయితే ప్లాన్ చేసుకోండి. సేఫ్ హేవెన్ అయితే మాత్రం PSU బ్యాంక్స్ అండి. PSU బ్యాంక్స్ అయితే సేఫ్ హేవెన్. తర్వాత మొమెంటమ్ గా ఉండాలి అని అనుకుంటే మాత్రం డిఫెన్స్ అండ్ ఫార్మా ఈ రెండింటి మీద ఉండండి. ఎనర్జీ స్టాక్స్ అయితే కొంచెం వలటైల్ గా ఉండే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి కొంచెం దూరంగా ఎనర్జీ స్టాక్స్ అయితే ఉండండి. మరో కాలు సిద్ధంగా ఉన్నారండి. విజయనగరం నుంచి ప్రకాష్ గారు. నమస్తే అండి. వెంచర్స్, టెలికాన్ ఇంజనీరింగ్స్ ఈ రెండు ఫ్రెష్ బైండింగ్
ఎలా ఉంటుంది సార్? టీవీపీ బాగా పెరుగుతుంది, మంచి మూమెంట్ ఉంది. అలాగే టెలికాన్ ఇంజనీరింగ్. టెలికాన్ ఇంజనీరింగ్ ఫస్ట్ ఏంటి అన్నారు? టీవీపీ వెంచర్స్ సార్. అవును సార్, కొంచెం వివరంగా చెప్పండి సార్ వాటి గురించి. తీసుకున్నారు ఆల్రెడీ? లేదు సార్, ఫ్రెష్ బయింగ్ కోసం వెయిట్ చేస్తాను. ఫ్రెష్ బయింగ్ కోసమే ఫస్ట్ మిస్ అయ్యారు మీరు. వెయిట్ చేస్తున్నా, ఇప్పటివరకు చేయలేదు. అయితే హైయర్ లెవెల్ మనకి ప్రాఫిట్ బుకింగ్ జోన్ జరుగుతాను సార్. ఈ రోజు కూడా మీరు చూడండి 53 వరకు వెళ్ళి వెనక్కి వచ్చేసింది. 50 వరకు వచ్చింది. అవునండి, కొంచెం బ్యాక్ రావాలి సార్. ఇది ఈ ప్రైస్ కన్నా కూడా టెక్నికల్ గా అయితే 44 నుంచి 46 రూపాయల మధ్యలో తీసుకోవాలండి. దీన్ని కొంచెం వెనక్కి వచ్చిన తర్వాతే తీసుకోండి, ఇప్పుడే వద్దు. ఒకవేళ రేపు కూడా మీకు పాజిటివ్ గా పెరుగుతుంది అని అనిపిస్తే మాత్రం చాలా తక్కువ క్వాంటిటీతో తీసుకోండి, ఎందుకంటే ఎనీ టైం మనకి ప్రాఫిట్ బుకింగ్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే ఎలికాన్ ఇంజనీరింగ్ ఇది అయితే ఇప్పుడు ఏం తీసుకోవద్దు సార్, కొంచెం వెయిట్ చేయండి. మరో కాలం సిద్ధంగా ఉన్నారని విశాఖ నుంచి అపర్ణ గారు. హలో, నమస్తే అండి. నమస్తే అండి వెంకట్ గారు. పిఎన్పి హౌసింగ్ ఉన్నాయండి నా దగ్గర 1050 యావరేజ్ లో. సో షార్ట్ టర్మ్ లో ఎక్కడి వరకు హోల్డ్ చేయొచ్చండి. అలాగే శ్రీరామ్ ఫైనాన్స్ ఉన్నాయండి నా దగ్గర షార్ట్ టర్మ్, దానికి కూడా ఎక్కడ ఎగ్జిట్ చేయొచ్చో చెప్పండి. బజాజ్ ఫైనాన్స్ తీసుకోవచ్చండి. మీరు కొంచెం రిస్క్ చేస్తాను అని అంటే పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ 1205 1205 మార్క్ ని వాచ్ చేయండి. దీనిపైన క్లోజ్ అయ్యి ఒక 2 days కనుక వెయిట్ చేసింది అంటే, హోల్డ్ అయింది అని అంటే మాత్రం మళ్ళీ మీకు 1500 మార్కు వెళ్తుందండి పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్. కొంచెం రిస్క్ చేస్తానంటే మాత్రం ఈ లెవెల్ దగ్గర మీరు కొంచెం వెయిట్ చేయండి. లేదు నేను పెద్ద రిస్క్ చేయను అని అనుకుంటే 1200 మార్క్ దగ్గర మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోండి. శ్రీరామ్ ఫైనాన్స్ కూడా అంతేనండి, ఇది లాంగ్ టర్మ్ హోల్డింగ్ చేసుకునే స్టాక్. 1150 దాటింది అంటే మాత్రం ఇంకా బాగా పైకి పెరుగుతుంది, హోల్డ్ చేయండి. తర్వాత బజాజ్ ఫైనాన్స్ కూడా అడిగారు మీరు. బజాజ్ ఫైనాన్స్ కూడా మనం లాంగ్ టర్మ్ గా హోల్డ్ చేసుకునేదే, ఇది కూడా హోల్డ్ చేయండి. ఒకవేళ షార్ట్ టర్మ్ లో ఎగ్జిట్ అవుదాం అని అనుకుంటే మాత్రం రీసెంట్ గా వచ్చిన 1150 ఆ జోన్ అయితే మనకి బెటర్ టు ఎగ్జిట్ జోన్ అండి అది. ఓకే, మరో కాలం సిద్ధంగా ఉన్నారండి భీమవరం నుంచి గోపాలకృష్ణరాజు గారు. నమస్తే సార్, గురువు గారికి నమస్కారం. నమస్తే రాజు గారు, చాలా రోజులు చేశారు. మరి చేయలేదండి. జిఈ వెరునోవా ప్రజెంట్ రేట్ లో కొనుక్కోవచ్చా? తర్వాత జంగిల్ ZAGGLE ప్రీపెయిడ్ ప్రజెంట్ రేట్ లో కొనుక్కోవచ్చా? షార్ట్ టర్మ్ ఏమైనా చెప్పండి సార్. జీవీఎన్ఓ తీసుకోండి సార్ రాజు గారు, పర్లేదు. 4174లో ఉంది కరెంట్ ప్రైస్ లో తీసుకోండి. కొంచెం తక్కువ క్వాంటిటీతో తీసుకోండి. అలాగే 4300 దాటితే క్వాంటిటీ ఇంక్రీజ్ చేయండి. జాగిల్ ప్రిపేర్ వద్దు సార్, అవాయిడ్ చేసేయండి. రైట్ అండి. అలాగే మరో కాలర్ అడుగుతున్నారండి, టీడీ పవర్ ఫ్రెష్ బై లాంగ్ టర్మ్ కరెంట్ లెవెల్ వద్ద తీసుకోవచ్చా? టీడీ పవర్ వద్దు సార్. టీడీ పవర్ మనకి కార్పొరేట్ యాక్షన్ జరిగింది నిన్న మండే రోజున. జరిగిన తర్వాత కొంచెం డౌన్ అయితే అవుతుంది. ప్రస్తుతం 730 రూపాయలు దీని ప్రైస్, అంటే స్టాక్ ప్రైస్ అడ్జస్ట్ అయిన తర్వాత ప్రైస్ ఇంకొంచెం కిందకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి. 640 ఆ జోన్ వరకు కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ప్రస్తుతం అయితే అవాయిడ్ చేయండి, ఇప్పుడు ఏముంది. ఓకే, మరో కాలం సిద్ధంగా ఉన్నారు అనంతపురం నుంచి నంద గారు. సార్ నమస్కారం సార్. నమస్తే అండి. HCTC స్టాక్ తీసుకుంటా 5000 షేర్స్ ఉన్నాయి. దాన్ని ఎలా హోల్డ్ చేయమంటారా, ఎలా చేయమంటారా? ఏంటి సార్ TC సార్. SBTT సార్. TC సి సార్. SBTC సార్. ఎస్బి ఓకే, టీసీ సార్. ఆ పేరుతో ఏం లేదండి, కొద్దిగా స్పెల్ చేయగలుగుతారు పోనీ? సార్ అదే ఉంది. టాటా పవర్ తీసుకున్నాం సార్, 400 హోల్డ్ చేయమంటారా లేకపోతే ఏం చేయమంటారా? మీ వాయిస్ అర్థం కావట్లేదు. టాటా పవర్ గురించి అడుగుతున్నారు సార్, హోల్డ్ చేయాలి. ఎంతలో తీసుకున్నారు సార్ టాటా పవర్? 400 లో తీసుకున్నాం సార్. సుభాన్ గారు 400 లో తీసుకున్నారు సార్ టాటా పవర్. 400 తీసుకున్నారు. ఓకే, 370లో ఉందండి, హోల్డ్ చేయండి సార్. టాటా పవర్ కొంచెం కిందకు వస్తుందండి, డౌన్ ట్రెండ్ కంటిన్యూ అవుతుంది. మీరు చూసుకుంటే రీసెంట్ హైస్ 464, అక్కడి నుంచి కూడా కంటిన్యూస్ డౌన్ ట్రెండ్ లోనే కనిపిస్తుంది. సో రీసెంట్ రిజల్ట్స్ అయితే కొంచెం పర్లేదు, ప్రామిసింగ్ గానే వచ్చినాయి కంపారిటివ్ గా.
రిజల్ట్స్ పరంగా ఇబ్బంది ఏం లేదు కానీ బట్ కొంచెం డౌన్ అయితే అవుతుంది. టెక్నికల్ వీక్నెస్ అనిపిస్తుంది. 355 నుంచి 358 మధ్యలో సపోర్ట్ లెవెల్స్ అయితే ఉన్నాయి. ఆ జోన్ వరకు వచ్చే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయండి. హోల్డ్ చేయండి. లోవర్ లెవెల్స్కి వచ్చిన తర్వాత యావరేజ్ చేసుకుని మీరు ఉంచితే ఒక 3 to 6 months హోల్డ్ చేయగలిగితే మంచి ప్రాఫిట్ లో ఎగ్జిట్ అవ్వచ్చు అండి. మరో కాలర్ అండి, ప్రకాశం జిల్లా నుంచి శ్రీనివాస్ గారు. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ ఈ సుజలాన్ ఎనర్జీ ఒకటి, ఓరియంటల్ గ్రీన్ పవర్, ఈ రెండింటి గురించి చెప్తారు సార్. ఫ్రెష్ ఎంట్రీ సుజలాన్ అండి రెండోదండి గ్రీన్ అండ్ ఓరియంటల్ గ్రీన్. ఓకే, ఫ్రెష్ ఎంట్రీ అండి రెండు కూడా. అవునండి. ఓకే, సో సుజలాన్ వచ్చేసి 46 దగ్గర మంచి సపోర్ట్ లెవెల్స్ ఉన్నాయండి. 46 నుంచి 46.5 మధ్యలో సపోర్ట్ లెవెల్స్ అయితే ఉన్నాయి. ఒక 2 days అయితే వెయిట్ చేయండి. 2 days లో మీకు ఎప్పుడైతే పాజిటివ్ క్లోజింగ్ ఈ పైన జరుగుతుందో 46.5 పైన పాజిటివ్ క్లోజింగ్ జరిగితే అప్పుడు మీరు సుజలాన్ లో ఎంట్రీ ప్లాన్ చేయొచ్చండి. ఓకే, మరో కాలర్ సిద్ధంగా ఉన్నారు నుంచి గుంటూరు నుంచి చక్రి గారు. నమస్కారం. నమస్తే అండి. 2 lakhs ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్నాం సార్. కరెంట్ మార్కెట్ ప్రైస్ లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లలితా జ్యువెలర్స్ తీసుకోవచ్చా? ఏ ప్రైస్ లో తీసుకుంటారు? లలితా జ్యువెలర్స్ వద్దులేండి, అది మొన్నే కదా లిస్టింగ్ అయింది. నిన్నే మనకి లిస్టింగ్ అయింది లలితా జ్యువెలర్స్. మండే రోజున లిస్టింగ్ అయిన తర్వాత మీరు చూసే ఉంటారు, అంతా ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటా ఉన్నారు. ఈ రోజు మళ్ళీ కొద్దిగా పాజిటివ్ వచ్చినట్టే వచ్చింది, కానీ ఇప్పుడే ఇన్వెస్ట్మెంట్ చేయదు లలితాలో. అయితే ఇది 2 yearly అవుతుంది. స్టేట్ బ్యాంక్ లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు మీరు, ఇబ్బంది ఏం లేదు. రైట్ సార్. ఓకే, మరో కాలర్ సిద్ధంగా ఉన్నారు వైజాగ్ నుంచి రవిచంద్రారెడ్డి గారు. హలో సార్ చెప్పండి. సార్ నమస్కారం వెంకట గారు. నమస్తే అండి. సార్ ఇక్సీలో ఈ రేట్ లో బయట వేసండి. ఇక్సీగో ట్రావెల్ ది తీసుకున్నారు, ట్రావెల్ థీమ్ కొంచెం ట్రావెల్ సార్ లీ ట్రావెల్ న్యూస్. అదే ట్రావెల్ థీమ్ తీసుకున్నారు. కొద్దిగా ట్రావెల్ అన్ని కూడా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నాయి. ఇది టెక్నికల్ గా కూడా వీక్నెస్ ఉందండి. 175 బ్రేక్ అయిపోయింది మేజర్ సపోర్ట్ లెవెల్, ఇంకా డౌన్ ఫాల్ లోనే ఉంది. కాబట్టి వద్దండి, అవాయిడ్ చేయండి సార్. రిజల్ట్స్ కూడా మీరు గమనించే ఉంటారు, చాలా డిసప్పాయింటింగ్ రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేసింది. అవాయిడ్ చేయండి సార్. ఓకే, మరో కాలర్ సిద్ధంగా ఉన్నారండి శ్రీమన్నారాయణ గారు. నమస్కారం అండి ఇద్దరికి. నమస్తే అండి. నేను 2 స్టాక్స్ తీసుకున్నాను సార్. CMTDI సెంట్రల్ మైన్ ప్లానింగ్ డిజైన్ ఇన్స్టిట్యూట్ ఉన్నాయి కదా, అదొకటి. NMDC తీసుకున్నాను సార్. ఆ 2 స్టాక్స్ కొంచెం టార్గెట్ చెప్తారని. ఎంతలో తీసుకున్నారు? 246లో ఒకసారి అమ్మి ప్రాఫిట్ బుక్ చేసుకొని మళ్ళీ 240లో తీసుకున్నానండి CMTDI. 233లో ఉంది, హోల్డ్ చేయండి సార్, మళ్ళీ పెరుగుతుంది రండి. NMDC ఏమో 86లో తీసుకున్నాను సార్. ఇక్కడే ఉంది దాదాపుగా మీ ప్రైస్ దగ్గర ఉంది. టార్గెట్ 95 వరకు వెళ్తుందండి. NMDC హోల్డ్ చేయండి. రైట్ సార్. మరో కాలర్ అడుగుతున్నారండి, ఎంట్రీ లెవెల్లో వేదాంత ఐరన్ గాను స్టీల్ తీసుకోవచ్చా? తీసుకోవచ్చు అండి, వేదాంత ఐరన్ అండ్ స్టీల్ తీసుకోవచ్చు. అలాగే AGI గ్రీన్ ప్యాక్ షార్ట్ టర్మ్ టార్గెట్ చెప్పండి అని అడుగుతున్నారు. AGI గ్రీన్ ప్యాక్ షార్ట్ టర్మ్ టార్గెట్ ఇది కొంచెం మనకి నిన్న ఈ రోజు చిన్న ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుందండి. 775 దగ్గర మనకి రెసిస్టెన్స్ లెవెల్ ఉంది. సో ఆ జోన్ దగ్గర నుంచి కొంచెం డౌన్ అవుతుంది. సో 775 మార్క్ మళ్ళీ నెక్స్ట్ టైం ఇప్పుడు కనుక వస్తే అక్కడ ఎగ్జిట్ అయిపోండి. ఓకే, మరో కాలర్ సిద్ధంగా ఉన్నారండి చెన్నై నుంచి ప్రభా గారు. వెంకట్ గారు సార్. హలో హలో అండి, చెప్పండి. వెంకట్ గారు నమస్తే సార్. సార్ వలెక్ట్రా గ్రీన్ నా దగ్గర 1344 లో ఉన్నాయి సార్. అని డౌన్ అవుతుంది కదా, యావరేజ్ చేయమంటారా చెప్పండి. తర్వాత పవర్ గ్రిడ్ 299 లో ఉన్నాయండి. అది కొంచెం అది కూడా డౌన్ అవుతుంది కదా, యావరేజ్ ప్రైస్ చెప్పండి. రెండేంటి ఫ్రెష్ పై చెయ్యొచ్చా? ఓకే, వలెక్ట్రా వచ్చేసి 1250 దగ్గర మేజర్ సపోర్ట్స్ ఉన్నాయండి. కొద్దిగా వెయిట్ చేద్దాం మేడం. 1250 నుంచి 1260 ఆ జోన్కి వస్తే యావరేజ్ చేయండి. అలా రాకుండా క్రాస్ అయ్యి మీకు 1320 అలా వెళ్ళిపోతే అక్కడైనా యావరేజ్ చేయండి, ఇప్పుడే వద్దు. అండ్ పవర్ గ్రేడ్ వచ్చేసి 270 దగ్గర మేజర్ సపోర్ట్ లెవెల్స్ ఉన్నాయండి. 270 పైన కనుక క్లోజింగ్ ఈ రోజు చూస్తే 270.55 లో ట్రేడ్ అవుతుంది ప్రస్తుతానికి. 275 పైన క్లోజ్ అయ్యి ఒక 2 days కనుక హోల్డ్ చేయగలిగితే అప్పుడు యావరేజ్ చేద్దరు. కానీ అండ్ రిలయన్స్ ఫ్రెష్ బై అడిగారు మీరు. రిలయన్స్ ఇండస్ట్రీస్ కరెంట్ ప్రైస్ లో కూడా తీసుకోవచ్చండి. 1311 లో ఉంది, 1300 పైన 1280 నుంచి 1300 ఈజ్ ఏ గుడ్ బయింగ్ జోన్ అండి రిలయన్స్ కి.